నా ప్రియమైన బిడ్డ, నా మాటలు జాగ్రత్తగా ఆలకించుము. నీవు బిడ్డలను కంటావు. నేను కష్టపడినంతగా నా బిడ్డలు కష్టపడకూడదు. వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని నీవు చిన్నప్పుడు నుంచి వారికి మంచి జీవితం గురించి ఆలోచిస్తావు. వారిని చిన్నప్పటి నుంచి మంచిగా చదివిస్తావు. తర్వాత ఉద్యోగం కోసం ఎక్కడెక్కడికో ఇంటర్వ్యూలకు తీసుకెళ్తావు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన తరువాత వారిని ఉద్యోగానికి పంపిస్తావు. డబ్బు సంపాదిస్తారు. అమ్మాయి అయితే కట్నం ఇచ్చి మంచి ఉద్యోగం ఉన్నవానికి ఇచ్చి పెళ్లి చేస్తావు. ఎంతో కొంత కట్నం ఇచ్చి అత్తారింటికి పంపిస్తావు. తర్వాత నీ కొడుకుకి పెళ్లి చేస్తావు. నేను బ్రతికున్నంతవరకు నా కొడుకు నా కూతురు చూసుకుంటారులే అని అనుకుంటావు. అలాగే నీకు వయస్సు పెరుగుతుంటాది. నాకు ఏదైనా అయితే నా కొడుకు వస్తాడు, నా కూతురు వస్తాది, నన్ను చూసుకుంటారు, నాకేంటి అనుకుంటావు. ఇది నిజమే అయితే నేను చెప్పేది జాగ్రత్తగా వినుము, ఆలకించుము. కాబట్టి నీవు సంపాదించుకున్న ఆస్తులు పొలము అవ్వచ్చు, ఇల్లు అవ్వచ్చు, డబ్బు అవ్వచ్చు, నా బిడ్డలు నన్ను చూస్తారని అంతా వాళ్లకే అప్పచెప్పేస్తావేమో, రాసి ఇచ్చేస్తావేమో. జాగ్రత్త సుమా. అన్ని ఇచ్చేసిన తరువాత నీ బిడ్డలు మంచి వచ్చిన చెడ్డ వచ్చినా అనారోగ్య వచ్చినా అన్ని వాళ్లకు రాసి ఇచ్చేశాను కదా, ఎందుకు చూడరులే అనుకుంటావు. చూడకపోతే ఊరుకుంటానా అంటావు. అంతే, నీవు ఏమి చేయలేవు. ఎందుకంటే నేను నిన్ను సృష్టించాను కదా, నాకు అన్నీ తెలుసు. మానవుని జీవిత రహస్యము నాకు బాగా తెలుసు. మానవుడు నమ్మించి మోసం చేస్తాడని నాకు తెలుసు. ఆలోచనలు మారిపోతాయి, జ్ఞాపకాలు మారిపోతాయి, అన్నీ మారు అయిపోతాయి. అందుకని నీకు ముందుగా గుర్తు చేస్తున్నాను, జ్ఞాపకపరుస్తున్నాను. జాగ్రత్తగా ఉంటావని, సిద్ధపడతావని. నా మాటలు విన్న తర్వాత నీ బిడ్డలకు ఆస్తులను నీ రాసి ఇచ్చేవద్దు సుమా. నీవు కొంత డబ్బు దాచిపెట్టుకో. పొలము ఉంటే నీ పేరున కొంత ఉంచుకో. అప్పుడు నీవు ముసలప్రాయములో నీ దగ్గర డబ్బు, పొలము, ఆస్తి ఉందని నీ కొడుకు అయినా నీ కూతురైనా నిన్ను చూస్తారు. అర్థమైందా? ఏమీ లేకుండా అంతా రాసి ఇచ్చేస్తే నిన్ను ఇంటి నుండి బయటికి గెంటివేస్తారు. నీవు నీ మట్టుకు కొంత జాగ్రత్త పెట్టుకుంటే నీ దగ్గర డబ్బు, ఆస్తి చూసి నీవు చనిపోయే అంతవరకు నీకు సేవలు చేస్తారు. ఎందుకు? నీ ఆస్తి డబ్బుంది కదా అని. లేకపోతే నిన్ను బయట గెంటేస్తారు. చచ్చిపోతే నా తల్లి ఎవరో, నా తండ్రి ఎవరో అంటారు. బయటకు గెంటేస్తే భిక్షమెత్తుకోవాలి, పరువు పోతాది. ఏం చేయాలి అని నీకు నీవే చచ్చిపోతావు. అందుకనే ముందుగా జాగ్రత్త పడతావని నేను నీకు ఈ విషయాలను చెబుతున్నాను. నా మాటలు నచ్చితే ఇక నుండి అయినా జాగ్రత్త పడుచుమా. ఆమెన్.